హలో వెల్కమ్ టు సుమత్రి ఛానల్. ఈరోజు మనము బెల్ఫాస్ట్ స్పిరిట్ని చూడబోతున్నామండి. ఇది జార్జ్ అనే ఆయన కన్స్ట్రక్ట్ చేశారు. ఇది స్టీల్తో కన్స్ట్రక్ట్ చేయబడి ఉంది. ఇది కన్స్ట్రక్ట్ చేయడానికి అయిన ఖర్చు 2 lakh pounds అండి. అదన్నమాట. చూడండి, ఇదంతా బిజినెస్ ఏరియా. చుట్టుపక్కల అంతా టాల్ బిల్డింగ్స్ ఉంటాయి. ఇది ఆల్బర్ట్ క్లాక్. నేను ఇప్పుడు ఇది 18th century నాటిది ఆల్బర్ట్ క్లాక్ని మీకు చూపించబోతున్నాను. ఇది నార్థన్ ఐర్లాండ్లోని బెల్ఫాస్ట్ అనే మెయిన్ సిటీలో ఉందండి. ఇది ఆల్బర్ట్ క్లాక్ అన్నమాట. ఇది 18th centuryలో కన్స్ట్రక్షన్ చేయబడి ఉంది. చూడండి ఎంత పెద్ద టవర్. ఆల్బర్ట్ క్లాక్ టవర్ అంటారు దీన్ని. ఇదన్నమాట. ఇది బెల్ఫాస్ట్ చాలా ఓల్డ్ టవర్. చూడండి ఇక్కడ ఏరియా అంతా ఎలా ఉందో. ఇదన్నమాట. ఇదిగో అది ఒక సిటీ నుంచి ఇంకో సిటీకి వెళ్ళే బస్సులు ఇలా ఉంటాయి. ఇది ఇంతకుముందుగా 2 బస్సులు వెళ్ళాయి కదండి, అవి ఇన్సైడ్ ద సిటీ రన్ అయ్యే బస్సులు అన్నమాట. అది
ఇదిగోండి దూరం నుండి చూస్తే ఇలా కనిపిస్తుంది ఆల్బర్ట్ క్లాక్ టవరు. చూడండి పిల్లలు స్కేటింగ్ చేస్తున్నారు. ఎలా ఉంటుంది అంత ప్లేస్. ఈ ప్లేస్ చూడండి ఎలా ఉంది. అదిగోండి సిటీ బస్సు వెళ్తా ఉంది. ఇన్సైడ్ సిటీ లోపల తిరిగే బస్సులు అండి అవి. అది ఇది బస్ స్టాప్ అండి. ఇలా ఉంటుంది బస్ స్టాపు. ఇది చూడండి ఇదంతా టాల్ బిల్డింగ్. అదిగోండి ఇంకో బస్సు వెళ్తా ఉంది. చూసారండి ఇది ఆల్బర్ట్ బ్రిడ్జ్ దగ్గర ఫిష్ అండి. అది కన్స్ట్రక్ట్ చేయబడింది. దానిపైన ఇలా టైల్స్ ద్వారా డెకరేట్ చేయబడింది ఆ ఫిష్ని. ఇది చాలా పురాతన కాలం నాటి ఫిష్ అండి. చూడండి చెట్లు చూడండి ఎంత గ్రీనరీగా ఎంత బాగున్నాయో. ఏ రేట్లో ఉంది. అది ఆల్బర్ట్ బ్రిడ్జ్. అదిగోండి ఆల్బర్ట్ బ్రిడ్జ్. అదిగోండి అక్కడ ట్రైన్ వెళ్తా ఉంది చూసారా దూరంలో. చూడటానికి చాలా అమేజింగ్గా ఉంది కదా. చూడండి ఎంత బాగుందో. అది ఆల్బర్ట్ బ్రిడ్జ్. ఈ ఏరియా అంతా ఇలా ఉంటుంది. ఇది ఫిష్. ఇదిగోండి ఈ ఏరియా అంతా ఇలా ఉంది. అది ఐస్ క్రీమ్ మ్యాన్ అండి. అది ఫిష్. ఇది ఆల్బర్ట్ బ్రిడ్జ్ అన్నమాట. ఇదిగోండి బ్రిడ్జ్ వ్యూ. ఇది లగాన్ రివర్ అండి. లగాన్ రివర్ ఇది చూడండి ఎలా ఉందో. అక్కడ క్వీన్ విక్టోరియా స్టాచ్యూ కనిపిస్తూ ఉందా మీకు చాలా దూరంలో. అది ఇంకొక వీడియోలో పెడతానండి. ఇంకొక వీడియోలో నేను షేర్ చేస్తాను ఆ క్వీన్ విక్టోరియా ఇంకా కొన్ని ప్లేసెస్. ఇప్పుడు చూడండి ఈ ఏరియా అంతా ఇలా ఉంది. ఇది బ్రిడ్జ్. నేను బ్రిడ్జ్ పై నుంచి వ్యూ అన్నమాట. ఇది లగాన్ రివరు. స్లోగా తీసుకెళ్ళి చూపిస్తున్నాను మీకు. చూడండి ఎంత అమేజింగ్ ఉందో అసలు. మీరు అక్కడ దూరంలో హిల్స్ కనిపిస్తున్నాయి చూసారా. ఆ హిల్స్ పైన ఇల్లు ఉన్నాయి అక్కడ. అటు సైడ్ ఇంకొక బ్రిడ్జ్ ఉందండి. ఆ బ్రిడ్జ్ పైన కార్లు వెళ్తూ ఉన్నాయి. బస్సులు, గ్లైడర్ బస్సెస్.
బ్రిడ్జ్కి ఇంకొక సైడ్ అండి ఇంకొక బ్రిడ్జ్ ఉంది. అది ఓల్డ్ బ్రిడ్జ్ అండి. ఇది నేను నిల్చొని ఉంది న్యూ బ్రిడ్జ్. అదిగోండి అక్కడ రాయల్ మెయిల్ కనిపిస్తూ ఉందా, రాయల్ మెయిల్ అది చూడండి. ఓబెల్ టవరు, అది ఓబెల్ టవర్ బిల్డింగ్ అండి. అదొక బ్రిడ్జ్. ఇదిగోండి రివర్ వ్యూ, ఇది రివర్ వ్యూ అండి. ఈరోజు బోట్స్ ఏమి లేవు. నేను ఉన్నప్పుడు ఇంకొక వీడియోలో మీకు షేర్ చేస్తాను. షిప్లు బోట్స్ అన్నీ వస్తాయండి ఒక ఫెస్టివల్కి, అప్పుడు చూపిస్తాను మీకు. లగాన్ రివర్ది. అదిగోండి అక్కడ ఒక బోట్ కనిపిస్తూ ఉంది. దాని లోపల చిన్న హోటల్ లాంటిది ఉంటుందండి, కాఫీ అవన్నీ మేక్ చేస్తారు. ఇప్పుడైతే క్లోజ్ ఉంది, కోవిడ్ కదా, అందుకని క్లోజ్ ఉందన్నమాట. అది సంగతి. ఇది అమేజింగ్ వ్యూ ఫర్ బెల్ఫాస్ట్. రివర్ వ్యూ. అదిగోండి సిటీ బస్, ఇది గ్లైడర్ బస్. అదిగోండి ఇంకోటి. ఈ సిటీ ఇన్సైడ్ తిరిగే బస్సులు అండి. ఇదిగోండి రివర్ వ్యూ. చెట్లు చూడండి ఎంత గ్రీనరీగా, ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. ఈ సీజన్ వస్తే ఇట్లా ఉంటాయి, చాలా బాగుంటుంది. అదండి అక్కడ ఏరోప్లేన్ వెళ్తూ ఉంది, వెళ్ళిన అదిగో అక్కడ ట్రైన్, సిటీ ట్రైన్. ఇదిగోండి ఇదొక స్టాచ్యూ. దీనికి హిస్టరీ ఉందండి, కింద యాడ్ చేస్తాను, మీకు ఓపిక ఉంటే చదవండి. నేను ఒక్కొక్క వీడియోని 1-2 సార్లు చూపిస్తున్నాను మీకు క్లారిటీ రావాలని. అక్కడ చూడండి దూరంగా హిల్స్ కనిపిస్తూ ఉన్నాయి.
ఇదిగోండి షిప్, మీ దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. ఇదిగోండి షిప్, లగాన్ రివర్లో ఒక షిప్ ఉంది. బై లక్ టుడే. ఇదిగోండి, ఇది ఎప్పుడు ఇక్కడే ఉంటుందండి, ఎక్కడికి వెళ్ళదు. దాని లోపల హోటల్ ఉంటుంది చిన్నది, కాఫీ, స్మాల్ శాండ్విచెస్ అలాంటి బ్రేక్ఫాస్ట్లు దొరుకుతూ ఉంటాయి. టూరిస్ట్ అట్రాక్షన్ కోసం ఇది ఇక్కడ పెట్టారు, అది సంగతి. ఇదిగోండి రివర్ వ్యూ. ఇదిగోండి ఈ షిప్కి ఎంట్రన్స్ ఇది. లోపల అదే అండి, మీరు చెప్పాను కదా ఇంతకు ముందు చిన్న హోటల్ ఉందని. ఇది జస్ట్ టూరిస్ట్ అట్రాక్షన్ కోసం పెట్టారు ఈ షిప్ని ఇక్కడ. అది బ్రిడ్జ్, అది ఒక స్టాచ్యూ అండి. దానికి ఒక స్టోరీ ఉంది, నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను మీకు. మీరు ఇలాంటి ప్లేసెస్ నేను చూపించాలి అనుకుంటే మీకు కనుక నా ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసిన వారికి నా ధన్యవాదాలు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీరు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్టయితే మీకు నా వీడియోలను చూడవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫర్ టుడే. హలో అండి, ఇది చూడండి, ఇది గ్యాస్ వర్క్స్ ఏరియా. ఇది మ్యాప్. ఇది 1.5 ఎకరాలో ఉంది ఈ ల్యాండ్ వచ్చేసి. ఇది 18th సెంచరీ నాటిది. ఏప్రిల్ 1822లో దీన్ని బిల్డ్ చేయడం జరిగింది. ఇది 18th సెంచరీ నాటిదండి. నేను ఇప్పుడు మీతో ఇది షేర్ చేసుకోబోతున్నాను ఎలా ఉంది అనేది. ఇది స్టార్టింగ్ అండి. ఇది స్టార్టింగ్, చూడండి ఎలా ఉందో.
ఇది హోటల్ ముందు ఒక స్విమ్మింగ్ పూల్ అనమాట. ఇది రాడిసన్ హోటల్. అదిగోండి కనిపిస్తుంది కదా, రాడిసన్ హోటల్ అదంతా. చూడండి కెల్మిల్ హౌస్, ఇదే కెల్మిల్ హౌస్ కనిపిస్తూ ఉందా అక్కడ బోర్డు. ఇది ఒక బిల్డింగ్, ఇలా వెళ్తే ఇది ఇంకొక బిల్డింగ్. వాటర్ గ్రీనిష్గా కనిపిస్తున్నాయి కదండి, గ్రీనిష్గా కనిపిస్తున్నాయి. అదంతా గ్రాస్ ఉందండి. Tall buildings. ఈరోజు టెంపరేచర్ వచ్చి 12 degrees ఉంది, అంటే 12 degrees ఉంది. రెయిన్ పడేటట్టు క్లౌడ్స్ ఫామ్ అవుతూ ఉన్నాయి, మేఘాలు కమ్ముకుంటున్నాయి. చూడండి ఆకాశం ఎలా ఉందో. ఇదిగోండి ఇది హోటల్ అన్నమాట, రాడిసన్ హోటల్. చూడండి ఇంత టాల్ బిల్డింగ్. ఇది స్విమ్మింగ్ పూల్. హలో, హాయ్. ఒకటి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇక్కడ ఏ వర్క్ చేసే వాళ్ళనైనా ఒక్కటిగానే చూస్తారు. ఒకళ్ళు గొప్ప ఒకళ్ళు తక్కువ అని మీ ఉండదు ఈ కంట్రీలో. ఇక్కడ ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఒకటే ప్రయారిటీ ఉంటుంది. ఆడవాళ్ళని తక్కువగా మగవాళ్ళని ఎక్కువగా అలా ఏమి చూడరు ఈ కంట్రీలో. అందరూ వాళ్ళ యొక్క పనులను ఇంట్లో భార్యాభర్తలు ఇద్దరు పిల్లల్ని చూసుకోవడం, అలాగే బయట పనులు ఇద్దరు సరి సమానమేనండి. ఇక్కడ ఇద్దరికి వ్యత్యాసం ఏమీ ఉండదు. అదిగోండి అది ఒక బిల్డింగ్, దాంట్లో ఒక బ్యాంక్ ఉందండి, లేలార్డ్స్ అని. డిపార్ట్మెంట్ ఆఫ్ కమ్యూనిటీస్ దిస్ వన్. ఇది ఒక బిల్డింగ్. ఇదంతా గ్రీనరీగా ఎంత బాగుందో చూడండి. ఇదంతా ఓన్లీ స్ప్రింగ్ సమ్మర్లోనండి మనకు కనిపించేది. వింటర్లో అయితే అన్నీ రాలిపోయి లీవ్స్ అన్నీ ఒక చెట్లన్నీ ఎండిపోయినట్టు కనిపిస్తాయి. అదిగోండి అక్కడ బ్యాంక్ కనిపిస్తుంది.
ఇది లగాన్ రివర్ అండి. లగాన్ రివర్ ఇది చూడండి ఎలా ఉందో. You want to sit? Yeah. Dus er bijna cancel.